మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? అన్న నల్గొండ డిస్టిక్ అన్న నకరేకల్లు. మా వీరేశం గారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ తోటి గెలిపేయడం జరిగింది. ఇక వీరన్న ఏమంటాడు, ప్రభుత్వం చేస్తుంది, మాది ప్రజా ప్రభుత్వం, పే కోసమే ఉన్నాం, చేస్తామని అంటున్నారు. మేము కూడా అదే అనుకున్నాము, ప్రజా ప్రభుత్వాన్ని వచ్చినాం, ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నాము కాబట్టి ఇంత మాత్రం కొట్లాడుతున్నాం, అడుగుతున్నాం. ఏదేమైనా కానీ మాకు జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ అధికారులు మిస్గైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ వాస్తవం జరిగింది. సీఎం గారు ఏమన్నారు, వారు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఏవో ఒక 2000 పోస్టులు మాకు ఇమీడియట్లీ ఎల్బీ స్టేడియంలో మేము పత్రాలు ఇవ్వాలంటే అడావుడి చేసిర్రు. మరి అదే అప్పుడు ఉన్నటువంటి మల్లయ్య భట్ గారు మెయిన్ కారకుడే అతను. ఎందుకంటే అట్లా ఎట్లా ఇస్తాం సార్, మేము వాళ్ళకు డౌన్ మెరిట్ రిజిస్టర్ కావాలి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం వస్తుంది, డిఎల్ వాళ్ళకి ఇస్తాము. ఆ 700 మంది ఉంటారు డిఎల్, ఆ 700 మంది ఇస్తే వాళ్ళ పరిస్థితి అయిపోయేది. ఫస్ట్ డిఎల్ ఇచ్చి, తర్వాత జేఎల్ ఇచ్చి, తర్వాత పీజీటీ టీజీటీసీ, అసలు ఈ సమస్య వచ్చేది కాదు, మీ రోడ్డు మీదకి వచ్చేది కాదు, ప్రభుత్వానికి కూడా ఇలాంటిది వచ్చేది కాదు. ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి తప్పిదం వల్ల ప్రభుత్వం మిస్గైడ్ అయింది. వాస్తవంగా వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. మొన్న బల్మూరు వెంకట గారు కూడా ఈ విషయంలో ప్రభుత్వం అనేది, ఈ తప్పిదం అనేది అధికారులు ఇచ్చిన మిస్గైడ్ వల్ల ప్రభుత్వం తప్పు జరిగిందనే విషయం చెప్పింది. సరే, దానికి మేము కాదనట్లేమండి, ఎవరి ద్వారానే తప్పు అనేది సహజం జరుగుతుంటుంది, అందరికీ అన్ని తెలవాలని లేదు. అప్పుడే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు సెట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. సరే, వాళ్ళ మైలేజ్ కోసం ఏదో ఒక ఓట్లు ఇచ్చుకోవాలి, ప్రజల్ని నమ్మబలకాలి, మరి ఇప్పుడే వచ్చి ఏం చేస్తుంది ప్రభుత్వం సూచించుకోవాలనే ఆతృతలో వాళ్ళు కొన్ని ఏమన్నారు. అలాంటి సమయంలో తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు మేము వాళ్ళని ప్రొటెస్ట్ వాళ్ళని గట్టిగా అడుగుతూనే, కొట్లాడుతూనే, ఒకవైపు వీళ్ళతో ఏదో నమ్మకం లేకుండా కూడా మరి ఏం చేస్తారు, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నమ్మలేము కదా అని కోర్టు కూడా వెళ్ళాం. కోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పుడు మేము అడిగేది, ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. ప్లస్ కొత్తగా నోటిఫికేషన్ ఏమనట్లేము, మాకు ఏదో లేనటువంటి పోస్టులు క్రియేట్ చేసి సూపర్ న్యూమరీ పోస్టులు ఏమని అడగట్లేము. మేము ఉన్నటువంటి పోస్టులే 100% గవర్నమెంట్ ఇచ్చేస్తే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందండి. నిన్న రాత్రి ఇక్కడ రవీంద్ర భారతిలో చూశారు కదా మీరు, పేద పిల్లలకు విద్య నేర్పాలి అన్నప్పుడు, మరి పేద పిల్లలకు విద్య నేర్పాలంటే టీచర్ లేకుంటే విద్య ఎవరు నేర్పు, సీఎం గారు నేర్పుతారా, లేకపోతే మినిస్టర్ చెప్తారు, ఎవరు నేర్పుతారు? ఇప్పుడు విద్య నేర్పడానికి మేము రోజులు కూర్చొని చదివి, ఇప్పుడు నేను జేఎల్ గాను పీజీటీగా రెండిట్లో సెలెక్ట్ అయ్యాను, కానీ నాకు ఒక పోస్ట్ కూడా చేతికి రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అసలు అనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే, ఈ దరిద్రమైనటువంటి సిస్టమ్ ఈ సొసైటీలకు ఇవ్వడం అనేది తప్పండి. జిఆర్ఎల్ అంటే ఇప్పుడు జనరల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వాలండి, జనరల్ లిస్ట్ అనేది ఇవ్వాలి. అట్లా కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వీళ్ళకి ఏం చేస్తున్నారంటే, బోర్డు అనేది ఏంటంటే ఒక సామంత సామ్రాజ్యం లాగా అయిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాస్తవంగా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను జేఎల్కు 1:2కు సర్టిఫికేట్ వెరిఫై పోయి వచ్చాను, కానీ నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు తెలియదు. వాడు పిలిచిను, నేను పోయినా వచ్చినాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉన్నదంటే, ఇది చెప్పిందే శాసనం. ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళకు ఒకటేనా, జాబ్ వచ్చిన వాళ్ళకు తప్ప జాబ్ రానోనికి ఎన్ని మార్కులు వచ్చింది తెలియదు. అసలు నాకు 1:2లో ఉన్న జాబ్ ఎందుకు రాలేదో నాకు తెలియదు. అసలు ఈ జాబ్ ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు వచ్చి జాబులు వచ్చి మార్కులు వచ్చి కరెక్ట్ పర్సన్ అనే విషయం కూడా తెలియదు. మరి అట్లా మరి రాత్రికి రాత్రి ఏమైనా అమ్ముకున్నారనే విషయం కూడా తెలియదు. ఇవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నైట్ రైటే రాత్రి మేము ఆల్రెడీ అన్న ఒక విషయం ఏం జరిగిందంటే, పీజీటీ సబ్జెక్ట్ మాకు వెరిఫికేషన్ ఇక్కడ నైట్ 10 గంటల దాకా వెరిఫికేషనే జరిగింది. కానీ 4 గంటలలో 1:58 గంటలకు నైట్ 1:58కి వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేశారు. ఎంత ఆగ మేఘాల మీద అంటే, ఇంత స్పీడ్గా ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా జరగలేదు. అంటే మరి మాది వాళ్ళు అంత ఇచ్చడంలో ఉన్న చిత్తశుద్ధి ఉండడంలో మనం తప్పు కాదనట్లే, కానీ ఆ విషయంలో ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నటువంటి విషయం కూడా కరెక్ట్ అండి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పుడు టీఎస్పీఎస్సీ అండి, మీరు పక్షాలు చేసినందుకు వచ్చినటువంటిది 7 లక్షల మందికి జిఆర్ఎల్ పెట్టారు. గ్రూప్ 4 విషయంలో 7 లక్షల మందికి జిఆర్ఎల్ పెట్టారు. ఎవరికి ఎన్ని మార్కులు ఉన్నాయో అసలు ఇంతవరకు ఒక్కడు రోడ్డు మీకు రాలే, ఏం రాలి, అలా పిలిచిన వాళ్ళు వచ్చారు, పోయారు. నాకు ఎన్ని మార్కులు వచ్చింది కాబట్టి నాకు జాబ్ వచ్చిందని ఆడనుకున్నాడు, నాకు రాలేదు కాబట్టి రాలేదు అనుకున్నాము, అయిపోయాయి. మరి ఎంత గందరగోళమైంది అసలు. ఇప్పుడు ఇంకొకటి, వర్టికల్ రిజర్వేషన్ తీసి ఆర్టికల్ మనకు ఆర్జెంటల్ వచ్చింది. ఆర్జెంటల్ వచ్చినాక ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు రిజర్వేషన్లు ఏమైనా వచ్చినాయా చూసుకోవడానికి కూడా లేదు. అసలు బీసీడీల పోస్టులు లేవంటే ఎందుకు లేవు, అసలు ఎవరికి ఉన్నాయి అవి? ఈడబ్ల్యూఎస్లో అదే బీసీడీకి లేవు, ఈడబ్ల్యూఎస్కు ఒక్కొక్క పోస్టులు 2 వచ్చినాయి. మరి అట్లెట్లు వస్తాయి? రిజర్వేషన్ వాళ్ళకి ఏమో పోస్టులు లేవు, 10% ఉన్న వాళ్ళకు 2 పోస్టులు వచ్చినాయి. మరి అది ఏం తెలవాలి అసలు? ఈ గురుకులం అనేటువంటి సంస్థ ఇది కూడా ఇది ఎంత ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ఈ బోర్డుల సిస్టమ్ అనేది తీసేయాలి. టీఎస్పీఎస్సీ కన్నా అప్పచెప్పాలి, లేకపోతే దీనికంటూ సపరేట్ ఒక వింగ్ చేయాలి. ఇది ఒక సామంత రాజ్యము. ఇప్పుడు ఈ ట్రిప్కు తెలియకుండా నిన్న ఆయేషా మేడం అక్కడ
ఒకటి ఇచ్చింది. ఏమని ఇచ్చింది? రేపటి నుంచి 12వ తారీఖున అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాని పోస్టింగ్ ఇస్తామని ఆమె ప్రెస్ నోట్ ఇచ్చేసుకుంది. వాళ్ళందరూ వచ్చారు. అరే మా ఇంటర్వ్యూ ఆర్డర్ ఉంది, ఎవరు పట్టించుకోవట్లేరు. ఆ కోర్టు ఏమో అక్కడ పోస్ట్ నింపుతుంది. మరి ఏం కావాలి అసలు? ఇది అనేది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఉద్యోగాలు నింపినట్టుగా లేదు, మార్కెట్లో ఏదో చేసినట్టుగానే ఉంది. కానీ ఇది మనం అనాలంటే పచ్చగా ఇది పరిస్థితి మంచి లేదు ఇదంతా. కాబట్టి తేడా కొడుతుంది. ఖచ్చితంగా జిఆర్ఎల్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ ప్రతి వ్యక్తికి పోస్ట్ ఎందుకు వస్తుందో తెలవాలి, ఎందుకు రావట్లేదో తెలవాలి. అలాంటప్పుడు రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదండి. వాస్తవంగా రెండింటికి పోయాను, నాకు ఇప్పటి వరకు తెలియదు. నాకు జేఎల్లో మార్కులు ఎన్ని వచ్చినో తెలియదు, కానీ పోయొచ్చు. అవునా? మనిషికి 4,000 ఎగ్జామ్ ఫీజు కట్టాం. నేను ఇప్పుడు 3 ఎగ్జామ్లకు 3 పేపర్లు రాయడానికి ఒక్కొక్కరు 3 డిస్ట్రిక్ట్లు తిరిగి ఒక్కొక్క క్యాండిడేట్ 10,000 ఛార్జీలు పెట్టాం. మొత్తం 15,000 రూపాయలు దానికైనాయి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి కోర్టు కేసు వేయడానికి తలా 5,000 దాకా కోర్టుకైనాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి తిరగడానికి 10,000 అని. ఈ ప్రభుత్వం పుణ్యమాని ఉద్యోగం వస్తుందో రాదో కానీ ఇప్పటి వరకు మనిషికి 30,000-40,000 ఖర్చు పెట్టాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము యాజ్ ఏ ఎంప్లాయీగా, అంటే ఇదే గురుకులంలో ట్రైబల్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చరర్గా చేస్తున్నామండి. 2014లో అప్పటికి మేము 10 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అయింది. మమ్మల్ని ఇట్లా రెగ్యులర్ చేయండి, మా సర్వీస్ అని అడిగాము. ఖచ్చితంగా చేస్తామని కేసీఆర్ గారు రాసుకోవడం జరిగింది ఫైల్ పైన. 600 మంది ఉన్నాము. ఆంధ్ర వాళ్ళు మొత్తం 1,400 మంది ఉంటే, ఆంధ్ర వాళ్ళు పోతే తెలంగాణలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ టీచర్స్ ట్రైబల్ గురుకులంలో 600 మంది ఉన్నాం. చేయండి అంటే రాసుకున్నారు. రాసుకొని చేస్తామంటే వరకు తిరిగాం. ఎంత తిరిగినా కానీ ఏమి చేయలేదు. నెక్స్ట్ 5 సంవత్సరాలు అయిపోయాక రెండో దఫా గెలిచారు. మళ్ళీ రెండో దఫా గెలిస్తే అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడిగాం, సార్ మా జీవితాలు అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయినాయి, 2018కే, ఇంకెన్ని రోజులు చేయాలి మేము? కనీసం మాకు సీఎం గారు ఒక మాట అడగండి, మాకేమైనా చేస్తారా లేదా అంటే, సార్ మా తరపున వెళ్ళి అడిగి మీలాగా చేసే గెస్ట్ కానీ పార్ట్ టైం కానీ ఏం చేయరట, మీ ఇష్టం ఉంటే ఈ జీతాన్ని చేస్తే చేయరు, లేకపోతే లేదని నిర్దాక్షిణ్యం చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి స్వయంగా చెప్తున్నాం. ఇప్పుడు ఎవరు రికార్డ్ చేసుకున్నాయి కదా, ఇంటెలిజెన్స్ అయినా ఓకే, ఎవరు భయపడే పరిస్థితి. నా పరిస్థితి వివరిస్తున్నా చూడండి, ఎంత కష్టపడ్డాము. అప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఈ ప్రభుత్వం ఇలా చేసి జీతాల కోసం, మా జీవితాల కోసం చేశాము, జీతాల కోసం చేస్తలేమని చెప్పేసి చేయబుద్ధి కాక 2 ఏళ్ళు జాబ్ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చున్నాను. ఇంట్లో కూర్చొని ఇదే 2 సంవత్సరాలు మరి నా పిల్లలు ఇప్పుడు అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, నీట్ ప్రిపేర్ అవుతుంది. మరి మాకు ఖర్చులు వెళ్ళాలి కదా. నాకు 7 ఎకరాల పొలం ఉన్నది. నేను ఇంటికాడ కూర్చొని అదే బావి కాడ కూర్చొని ఇదే బుక్స్ తీసుకొని రోజు అన్నం పెట్టుకొని సంవత్సరం పాటు అదే ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటూ చదువుకున్నాను. నేను చదువుకోవడం వల్ల నేను నా ఫ్యామిలీ బతికించుకోవడానికి కష్టపడ్డాను. అట్లనే నేను ఎట్లా జాబ్ కావాలి, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సేవ చేసి నష్టపోయినాం 10, ఇంకొకసారి నష్టపోవద్దు అనేది ఫిక్స్ అయిపోయి కష్టపడి ఈ వయసులో 44 సంవత్సరాల వయసులో కూడా మేము కష్టపడి 2 జాబులు జేఎల్గా పీజీటీగా 2 సెలెక్ట్ అయ్యాం. ఈ విధంగా కష్టపడి మేము ప్రభుత్వం గెలుస్తుందని ఇంకొక నమ్మకం చెప్తాను చూడండి. నన్ను రేవంత్ రెడ్డి గారు పిలిచినా ఇదే చెప్తాను, మనం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోతుంది, ఈ కాంగ్రెస్ గెలుస్తుందని నవంబర్ 1లో మళ్ళీ గెస్ట్ లెక్చరర్గా నర్సాపూర్లో జాయిన్ అయ్యాను. మా తోటి కొలీగ్ ఉన్నాడు, అడగండి. మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ వద్దని పోయినావు కదా గెలిచి అంటే, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, ఖచ్చితంగా సీఎం అవుతాడు, మనకేమైనా చేస్తాడని వచ్చాను నేను అంటే వాళ్ళందరూ నవ్వారాడ. ఎట్లా గెలుస్తుందంటే, మా దగ్గర ఉన్నటువంటి టీచర్లు అడిగారు. నేను చెప్పాను 64 లేదా 65 సీట్లతో ఖచ్చితంగా గవర్నమెంట్ గెలుస్తుందని చెప్పాము. ఓటేసేదానికి వచ్చిన రోజు చెప్పాను. నేను రిజల్ట్ వరకు ఇక్కడే ఉన్నాను. 3వ తారీఖు రోజు అక్కడి నుంచి ఫోన్ చేసిరు, కరెక్ట్గా నువ్వు చెప్పినట్టే జరిగిందని కూడా అన్నారు. ఎందుకంటే అంత కరెక్ట్గా ఎందుకు చెప్పగలిగామంటే, మాకు పడ్డటువంటి బాధ ఆ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ మేము ప్రతి మినిస్టర్, హరీష్ రావు అయితే, కేటీఆర్ అయితే, నాయన నరసింహారెడ్డి, ఎవరు మినిస్టర్లు కూడా అందరూ తిరిగితే ఒక్కరంటే ఒకరు సీఎం కార్డు తీసుకోవాలంటే మాకే గతి లేదు, నిన్నెవరు తీసుకోపోతాడా అని మాట్లాడారు. ఇలాంటి సిచ్యువేషన్ మార్చాలని మేము స్వచ్ఛందంగా చేసి, అదే మా నకరికల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో నెంబర్ 1గా వేముల వీరేశం గారిని 68,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి మన ప్రభుత్వానికి కావాలని కోరుకున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు అనేది నిరుద్యోగ ప్రభుత్వం వస్తేనే మనకు మన ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజా సమస్యలు తీరుతాయి అన్నాము. అన్న ఇప్పుడు మైపాలన్న మీరు కూడా ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్ళారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ పోటీ చేసినప్పుడు అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు, అన్నీ చూసాం మనం కూడా. మీరు యూట్యూబ్లో చేస్తుంటే మేములో చూస్తున్నాం, మీరేమో బయట చేస్తున్నాం, మేము లోపల చేస్తున్నాం. మరి అన్నీ కలిసి మొత్తం మీద ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ప్రభుత్వం నిలబెట్టాక ప్రభుత్వం నిలబడ్డ తర్వాత జరిగినటువంటి చిన్న తప్పిదాలు అనేవి సహజం అండి. మరి అప్పుడు పోస్టింగ్ నింపే సమక్షంలో అప్పుడు ప్రభుత్వము మళ్ళీ వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. సరే, ఏ ప్రభుత్వం అయితే మనం కూడా కొన్ని నోటిఫికేషన్ పోస్టులు నింపితే నిరుద్యోగుల్లో కానీ యువతలో కానీ కొంచెం నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఇమీడియట్లీగా పోస్టులు ఇవ్వాలనుకోవడం అది సహజమే.
దానికి మరి కొన్ని గురుకులం నుంచి ఏవి రెడీగా ఉన్నాయని చూసినప్పుడు గురుకులంలో కొన్ని పోస్టులు ఇవ్వండి ఇస్తామంటే ఇక్కడ అధికారులు ఇస్తే ఇట్లా ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళు ప్రాపర్గా చెప్పలేకపోవడం వల్ల జరిగింది. వాళ్ళు ఆ విధంగా పైన నుంచి ఏది పైనుంచి కిందకి నింపకుండా మధ్యలో ఉన్నటువంటి పీజీటీ ఇవ్వడం వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది. సరే ఇవి ఏమైనా కావచ్చు, ప్రభుత్వం సెట్ అయింది, మేము 2 నెలలు టైం కూడా ఇచ్చాము, ఆల్రెడీ అప్పుడు ఓట్లు వచ్చినాయి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు, మేము ప్రయత్నం చేస్తూనే కోర్టుకు కూడా వెళ్ళాం. మరి ఇట్లా డౌన్ మెరిట్ ఇచ్చేయండి, మాకు 9,000 పోస్టులు అన్నీ నింపండి అని. దానికి కోర్టు కూడా మాకు అనుకూలంగా చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సరే మేము కలిసినటువంటి విషయంలో బల్మూరి వెంకట్ గారు అయితేనేమి మిగతా పెద్దలు అయితేనే మన ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. మేము కూడా ప్రభుత్వాన్ని నమ్ముతుండబట్టే ఇప్పటి వరకు కూడా ఏం చేసామంటే మేము ప్రతిపక్షం కాడికి పోలేదు, ఎక్కడ పోలేదు. ఎప్పుడైనా మేము కొట్లాడితే ఏం చేసినాం, 2 రోజులు ధర్నా చేసినాం, మా విషయం తెలవాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా పోయినాం. మరి అప్పటికి కూడా మీ సమస్య తెలుసు, మేము ఎందుకు మీరు అంత చేస్తారని కూడా అన్నారు. ఆ విషయాన్ని కూడా మేము పరిగణలో తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఓట్లు వచ్చినాయని 2 నెలల క్రితం మాకు తీర్పు వచ్చినప్పటికీ 2 నెలలు అట్లనే ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వానికి ఓట్లు అనేది అయిపోయింది, కోడ్ అయిపోయింది, అన్ని సమస్యలు తీరినాయండి. ఇప్పుడు మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో సీఎం గారు నిన్న రవీంద్ర భారతిలో ప్రకటించడం జరిగింది. మరి అందులో భాగంగానే మేము కూడా పేద విద్యార్థులు ఎన్నో కాలం నుంచి కష్టపడి కోచింగ్లు తీసుకొని ఏజ్లు బారై చూసినాము. 10 సంవత్సరాల నోటిఫికేషన్ లేక తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నష్టపోయాం. అదే కసితో గెలిపించుకున్నాం. కానీ ఇప్పటికైనా కొంచెం ఆలోచించేసి ఉన్నటువంటి విషయాలు, ఇలా పెద్ద సమస్య ఏమీ లేదు. వాళ్ళు చేయాలనుకుంటే 2 విషయాలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆల్రెడీ మన సీఎం గారు ఇచ్చినటువంటి వాటిలో 45 డేస్లో మీకు పోస్టింగ్ ఇస్తామని 1:1 వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ టైం కూడా అయిపోయింది. జస్ట్ వీళ్ళు చేయాలంటే ఏ జీవో అడ్డం లేకపోతే ఒకటే విషయం, రీవెరిఫికేషన్ బిల్ చేసి టాప్ టు బాటం ఇస్తే అసలు అయిపోతుంది. జీవో నెంబర్ 81 అడ్డం రాదు, ఏది అడ్డం రాదు. సీఎం గారు తలుచుకుంటే 1 రోజులో పని అయిపోతుంది, 10 రోజులలో అందరూ పోస్టింగ్లు ఎక్కుతారు. ఈ అన్ని ఆఫీసర్లు మిస్గైడ్ చేసి అది అడ్డం ఉంది, ఇది అడ్డం ఉంది అంటే ఏది అడ్డం లేదు, ఏది అడ్డం కాదు. జీవో నెంబర్ 81 అనేది ఓన్లీ గ్రూప్ 1 క్యాండిడేట్స్కు హయ్యర్ లెవెల్ పోస్టులకు మాత్రమే అది అవుతుంది. సేమ్ క్యాడర్ ఉన్నటువంటి వరకు ఎక్కడ కూడా అడ్డం లేదు. ఖచ్చితంగా లీగల్ అడ్వైజర్ల గారిని కూడా మేము అడగడం జరిగింది. లీగల్గా కూడా ఏ విధమైనటువంటి లేదు. నెక్స్ట్ మోటో ఏంది, ప్రభుత్వం మన భారతదేశంలో నిరుద్యోగత అనేది ఎక్కువ ఉంది. మన తెలంగాణలో కూడా చూస్తే ఈ విధంగా నిరుద్యోగత 30 లక్షల మంది నిరుద్యోగుల వల్లనే మన ప్రభుత్వం వచ్చింది. మరి అలాంటప్పుడు మన ఆశలు నెరవేర్చాలంటే ప్రతి విషయంలో ఇక్కడ ఒక విషయం ఇంకోటి ఏం గుర్తుంచుకున్నా అంటే ప్రభుత్వము వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల పోస్టులు వేస్తామన్నారు. టెక్నికల్ విషయాలు ఉంటుంది, వేయలేకపోయింది. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇంకా 2 లక్షలు 2,000 కూడా వేసే పరిస్థితి లేదు. వేయడం పక్కన పెడితే ఉన్నటువంటి వాటిని అన్నిటి పాతయన్నీ క్లియర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ ఇస్తే వస్తుంది అనే విషయం మీద పిల్లలు కూడా క్లారిటీగా ఉంటారు. చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, కాంపిటేటివ్ స్పిరిట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మన యూపీఎస్సీకి ఎట్లయితే 1 అటెంప్ట్ 2 అటెంప్ట్ 3 అటెంప్ట్స్ ఎట్లా జాబ్ వస్తుందో అట్లా నమ్మకం కలిగించాలంటే ప్రతి ఉద్యోగాన్ని ఫెయిర్గా నింపాలి, నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించాలి. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి అన్ని పిలిచాలి. అన్నా అని పిలిస్తే పలుకుతున్నటువంటి వాళ్ళు మాకు కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే మేము ఎలక్షన్ల ముందు 200 మంది 300 మంది సీఎం ఇంటి ముందులో పోయినప్పుడు బయటికి నెట్టేయడం, అక్కడ బయట వాళ్ళు సీఎం దగ్గరికి పోకుండా బయటికి పోలీసు వాళ్ళు పంపించేస్తున్నారు. మళ్ళీ ఇంకేమైనా ఒక 4 తీసుకుపోయి పిఎస్ కల్పించేస్తున్నారు, బయట పంపించేస్తున్నారు. మరి ఇంకా ప్రజాప్రభుత్వం ఏడుంది? మేము అందరం 200 మంది వచ్చినాం, నువ్వు సీసీ కెమెరాలో చూస్తున్నావాడా? సమస్యలు ఏందైతే మేము రాము కదా అన్ని జిల్లాలు పట్టుకొని. మరి ఏదో సమస్య ఉంది, సమస్య ఉంది, పిలిచి వచ్చి మాట్లాడండి, అప్పుడు మాకు సాటిస్ఫై అనేది అవుతుంది తప్ప ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే అనుమానం కలుగుతుంది. మేము పోయినప్పుడు పోలీసు వాళ్ళు బయటికి పంపేయడము, పిఓ దగ్గరికి పంపించేసడం, సైట్ ట్రాక్ చేసి అటు పంపించేసడం, ఇటు పంపించడం, ఇవన్నీ పంపించడం. కానీ అదే విషయము మరి ఇంత ఇప్పుడు ఏరే వాళ్ళు అయితే లేదు. ఈ రోజు మాత్రము సీఎం గారి ఇంటి వద్ద ఏరే సమస్యలు ఏమీ లేవు, ఓన్లీ గురుకులం వాళ్ళు మాత్రమే వచ్చారు. మరి ఈ ఒక 200 మంది పిల్లలు వచ్చారు మరి వీళ్ళు అనే విషయంలో ఒకసారి మాట్లాడితే మాకు బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఒక్కసారి తలుచుకుంటే ఒకటే ఆర్డర్ ప్రెస్ నోట్ ఇస్తే సింపుల్గా అయిపోతుంది. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు రావు, ఎవరు ఇంకొకరు కోర్టుకు పోయే పరిస్థితి కూడా ఉండదండి. ఎట్లా అంటే ప్రతి వారం డిఎల్కి పిలవండి, 1 వారం ఇవ్వండి టైము, మంచి వాళ్ళు జాయిన్ చేయండి. నెక్స్ట్ జేఎల్కి ఇవ్వండి, 1 వారం ఇవ్వండి. పీజీటీకి 1 వారం ఇవ్వండి. ఇట్లా ఒక్కొక్క వారం ఇస్తే 4 వారాల్లో జూలై 15 కానీ జూలై 20 వరకల్లా ఖచ్చితంగా ఒక్క పోస్ట్ లేకుండా నింపొచ్చు. ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి మైలేజ్లో దెబ్బతినకుండా ఉంటుంది. నెక్స్ట్ నిరుద్యోగుల పట్ల నమ్మకం కలుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉంటారన్నాడు, అప్పుడు 10 సంవత్సరాలు మీరు నిర్ణయించడం కాదండి. కొన్ని రాష్ట్రాలలో 30 సంవత్సరాలు సీఎంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రభుత్వం చేసేటువంటి పనుల బట్టి ఉంటుంది, ప్రజల్లో నమ్మకాన్ని కుల్పించడాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనకి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, 10 ఏళ్ళు ఉండొచ్చు. 10 ఏళ్ళు అని నువ్వు చెప్పడం కాదు, మేము చెప్పాలి. 10 ఏళ్ళు అనేది నువ్వు చెప్పడం కాదు. కేసీఆర్ కూడా అనుకున్నారు 20 ఏళ్ళైనా నీదే, నన్ను అసలు కదిలిచ్చే పరిస్థితి లేదని మొత్తం కోట బాతుకున్నాడు. కోట బాతుకోవడం మేము కోట చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, చెప్పులు అరిగిపోయినాయి.
యాడ్రిక్ పక్కా అన్నాడు. పక్కా అయితే ఏమైంది, మొన్న మొత్తం పోయింది. ఈసారి ఎంపీ ఎలక్షన్లలో అడ్రస్ గల్లంత అయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే అన్న గాడిద గుట్ట అని వాళ్ళు చెప్పినట్టుగానే గుండు సున్నాకు వచ్చింది. మరి పరిస్థితి అనేది గుండు సున్నా అనేది ఎవరి చేతులు ఉంటుంది? నిరుద్యోగులకు ఏదైతే మేము చెప్పినటువంటి విషయంలో న్యాయమైన డిమాండ్ ఉంది. ఇందులో లీగల్గా కూడా న్యాయమని చెప్పడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు అదే చెప్పడం జరిగింది. ఆనరబుల్ సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ అలే ఉన్నాయి. ఇంటరిమ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇది మేము చేసినటువంటి విషయాన్ని మీరు ప్రభుత్వం పైన యాంటీ అని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆకలైనటువంటి వాళ్ళము అడుగుతాం కాబట్టి అన్నం మాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటున్నాం. మాకు ఉన్నటువంటి జాబ్ న్యాయబద్ధంగా రావాలి, ఇవ్వమంటున్నాం. అదే విషయం అన్న. ఇంతకన్నా ఎక్కువ విషయం అంటే ప్రభుత్వం ఏం చేయడం రైట్.